నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి బాసరలో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. తీరంలో అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ నది ప్రవహిస్తోంది. ఖానాపూర్ రేణుకమాత ఆలయాన్ని గోదావరి ముంచింది. మరోవైపు పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పంట పొలాలు నీటిలో మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాసరలో గోదావరి ఉగ్రరూపంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా బాసర అమ్మవారి ఆలయానికి ప్రధానంగా గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చే మార్గం. ఈ మార్గం ఏదైతే గత కొన్ని రోజులుగా గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. ఆ ప్రవహిస్తున్న ఉగ్రరూపంతో చేరిన వరద నీరే ఈ నీరు. ఇక్కడ నుంచి ఏదైతే అమ్మవారి టెంపుల్ నుంచి ఆలయం నుంచి అక్కడికి గోదావరికి చేరుకుంటారో, అదేవిధంగా గోదావరిలో ఎవరైతే భక్తులు స్నానమాచరించిన భక్తులందరూ కూడా ఇదే మార్గం గుండా ఏదైతే అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రధానంగా చేరుకొని అమ్మవారిని ఏదైతే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా మొక్కులు చెల్లిస్తారు. అత్యంత ఏదైతే ప్రాధాన్యత కూడుకున్న ఈ మార్గం గత ఏదైతే ఒక 10 రోజులుగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ ఉప్పొంగి ప్రవహించిన వరద నీరంతా కూడా బాసరకు చేరుతుంది. ఈ మార్గాన్ని పూర్తిగా ఏదైతే వరద నీటితో నింపేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇది ఒక రహదారి, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఒక చెరువు ఏ విధంగా ఉందో ఆ చెరువును మరిపించే విధంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే దీంతో ఈ వరద నీరు చేరడంతో ఈ పరిసర ప్రాంతంలో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అదేవిధంగా షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఆ ఇండ్లలోకి కానీ అదేవిధంగా గెస్ట్ హౌస్లోకి కూడా వరద నీరు చేరింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఏదైతే 3వ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు మాత్రం దీని మీద ఏదైతే ఈ వరద నీటిలో పడవల మీద తెప్పల మీద వెళ్ళి ఏదైతే నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్న ఒక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి రావడానికి ఒక మార్గం ఉంటుంది, అమ్మవారి ఆలయానికి చేరుకునే మరొక మార్గం. ఆ మార్గం కూడా ఈ మార్గం ఏదైతే గోదావరి నుండి అమ్మవారి ఆలయానికి వచ్చే మార్గం ఏ విధంగా అయితే చెరువును తలపించే విధంగా వరద నీరు ఏరిందో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఏదైతే ముఖ్యంగా దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. తరలి వచ్చిన భక్తులందరూ కూడా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించడానికి అవకాశం లేదు. అదేవిధంగా అటు నుంచి ఇటు రాలేదు, ఇటు నుంచి అటు వెళ్ళలేని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే ముఖ్యంగా ఏవైతే ఈ షాపులు ఉన్నాయో ఈ షాపులన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. కొన్ని షాపుల్లోకి వరద నీరు చేరడంతో వాళ్ళు ఏదైతే సామాగ్రి కూడా తడిసిపోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వరద నీరు వల్లనే బాసర వచ్చే భక్తుల సంఖ్య తాకిడి తగ్గింది. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునేవారు. కానీ ఈరోజు మూలా నక్షత్రం పవిత్రమైన రోజు, ఈ శుభదినం రోజు భక్తులు ఏదైతే కుండపోతగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా బాసర గోదావరి ఉప్పొంగడం, అదేవిధంగా ఈ ఏదైతే వరద నీరంతా కూడా రోడ్డు పైకి రావడంతో భక్తులు ఈ పరిస్థితిని గమనించే వెనుకంజ వేశారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ భారీగా కురుస్తున్న వర్షాలతోనే ఈ ప్రభావం ఉంది. ముఖ్యంగా భక్తుల రాక తగ్గిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బాసరలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఏదైతే వరద నీరు చేరింది, అదేవిధంగా వరద నీరు ఇండ్లలోకి చేరి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఏవైతే బియ్యం, ఉప్పులు, పప్పులు ఉన్నాయో అవి మాత్రమే ఏవైతే పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ఆ విధంగా ఇక్కడ బాసరలో ఏదైతే గోదావరి వరద నీటితోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఎవరైతే ప్రతి నిత్యం కూడా చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగించే వ్యాపారులందరూ కూడా మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల తాకిడి ఉంటుంది. లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేసుకున్నారు. కానీ దుకాణం ముందుకి ఇప్పుడు వరద నీరు రావడంతో కనీసం భక్తులు కాదు, కనీసం ఎవరైతే దుకాణాలు తీద్దామంటే కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఆగస్టు మాసం నుంచి కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఏదైతే ఇక్కడ బాసరలో వ్యాపారం చేసే వ్యాపారులందరూ కూడా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నారు. కనీసం కొనుగోలు చేయడానికి భక్తులు రావడం లేదు, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రాలేని పరిస్థితి. అయితే భక్తులు రాకపోకలు లేకపోవడం, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రాకపోవడంతో ఏదైతే ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద తీవ్రంగా చూపుతుంది. అయితే ఎట్లాంటి ప్రభావం ఉంది, ఏ విధమైన ప్రభావం ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది మీ బిజినెస్? దగ్గర నెల రోజులు అసలు ఏం లేదు. వర్షం వల్ల రోజుకు ఒక 5-6 వేలు గిరాకీ అవుతుండే, అంతా కూడా లేదు. భక్తులు కొంచెం చాలా తగ్గిండ్రు భక్తులు. దగ్గర వారం రోజులు వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి.
ఇట్లా ఉంది సార్ వ్యవహారం మొత్తం. అంటే సాధారణ దినాల్లో ఎట్లా ఉండేది బిజినెస్, ఇప్పుడు మూలా నక్షత్రం అమ్మవారి ఏదైతే భక్తులు దర్శనం కోసం అమ్మవారి శుభదినం సందర్భంగా అమ్మవారిని మూలా నక్షత్రం జన్మ నక్షత్రం సందర్భంగా దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. గత ఏడాది పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? పోయిన సంవత్సరం అయితే పర్వాలేదు సార్, మంచిగా ఉండే ఏట ఎట్లా నడుస్తుండే అట్లా నడుస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా తీవ్రంగా ఉంది సార్. ఈరోజు ఎట్లా ఉంది అంటే ఈ వారం రోజులుగా ఎట్లా ఉంది, వారం రోజులకు ముందు ఎట్లా ఉంది? వారం రోజులు కాదు, నెల రోజుల నుంచి ఇట్లా ఉండే సార్ వర్షం వల్ల. డైలీ గతంలో ఎంత కౌంటర్ వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? డైలీ వచ్చేది మంచిగానే, ఒక 5-6 వేలు అయ్యేది మామూలు షాపులకు, పెద్ద షాపులకు దగ్గర 10,000 దాకా అయ్యేది. కాకపోతే ఈ నీళ్ళ వల్ల అసలు బోనీలే అవ్వడం లేదు. నెల రోజుల నుంచి, వారం నుంచి ఇలా సోమవారం ఎప్పుడైతే నవరాత్రులు ఓపెన్ అయ్యాయో ఆ రోజు నుంచి కూడా ఇలాగే వాటర్ ఉన్నది. కానీ నిన్న మాత్రం ఇక్కడ దాకా వచ్చాయి. వ్యాపారస్తులు మాత్రం బాగా నష్టపోతున్నారు దీనివల్ల. అద్దెలు కట్టే పరిస్థితి ఉందా ఈ పరిస్థితి వల్ల? 4 నెలల నుంచి అసలు అద్దెలు కాదు కదా, మాకు తినడానికి కూడా ఖర్చు వెళ్ళడం లేదు. పోయినసారి మా షాప్ అండి అది హోల్సేల్, మరి మునిగిపోయి దగ్గర 3 లక్షల దాకా మా సామాన్ అంతా తడిచిపోయింది పోయిన నెల వచ్చిన దానికి. ఇంకా అయినప్పుడు కూడా వరద ఉధృతి తగ్గలేదు, ఎట్లా ఉండదు? వరద ఉధృతి సంబంధం కాదు, వరద ఉధృతి వచ్చినప్పటికి కూడా వ్యాపారాలు అయితే లేవు. ఆ జనాలు ఇట్లా వరద ఉందని మీడియాలో రావడం వల్ల జనాలు కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇవాళ మాత్రం జనాలు పర్వాలేదు, కానీ వ్యాపారం మాత్రం అసలు కావడం లేదు. అంటే గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం ఏదైతే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా గత ఏడాది ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? పోయినసారి మాత్రం ఇలా ఏం లేకుండే, వరదలు లేకుండే కాబట్టి అప్పుడు బాగా ఉండే, వ్యాపారం కూడా మంచిగా ఉండే. ఇది కూడా ఇప్పుడైతే వ్యాపారాలు అసలు లేవు. అసలు వ్యాపారస్తులు దగ్గర చిన్న షాపులు 1-2 లక్షలు పెట్టి ఆ ప్లాస్టిక్ అది పూజ సామాగ్రి తెచ్చుకున్నప్పటికి కూడా వాళ్ళకు బోనీలు అనేది కదా, వాళ్ళకు 1000 రూపాయలు కూడా అసలు బిజినెస్ లేదు. ఇది ఎవరైతే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు ఏదైతే వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట. ప్రధానంగా ఏదైతే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోని గిరాకీ అవుతుంది, బాసర భక్తులతోని కిటకిటలాడుతుందని ఎవరైతే వ్యాపారుల ఆశలన్నీ కూడా వరద పాలయ్యాయని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల కనీసం అద్దెలు కట్టలేని పరిస్థితికి చేరుకున్నామని వారంతా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసర, నిర్మల్ జిల్లా.